బడా గణేశుడి దర్శనానికి వచ్చిన భక్తులతో ఖైరతాబాద్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మరికొన్ని గంటల్లో దర్శనాలు ముగియనుండడంతో భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. గంట గంటకు భక్తుల తాకిడి పెరుగుతుంది. ఇవాళ రాత్రి 11 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు బడా గణపతిని దర్శించుకున్నట్టు తెలిపారు నిర్వాహకులు. దాదాపు 30 లక్షల మంది వచ్చినట్లు తెలిపారు. మహాగణపతిని దర్శించుకోవడానికి ఈ రోజు చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి 3 క్యూ లైన్లలో పెద్ద ఎత్తున భక్తులు ఈ రోజు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ముఖ్యంగా ఈ ఏదైతే మెట్రో స్టేషన్ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఎంఎంటీఎస్ ట్రైన్ నుంచి వచ్చే రూట్ ఉందో సో ఆ రూట్ లో మాత్రం భక్తులు ప్రస్తుతానికి ఎక్కువగా ఉన్నారు. సో అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి సుమారు 3 గంటల దర్శనానికి సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు సెన్సేషన్ థియేటర్ నుంచి వచ్చే రూట్ లో మరొక క్యూ లైన్ ఉంది. ఇంకొకటి మింట్ కాంపౌండ్ రూట్ నుంచి వచ్చే భక్తుల కోసం ఇంకొక రూట్ ఉంది. సో మొత్తం 3 క్యూ లైన్ల ద్వారా పబ్లిక్ ని అయితే ప్రస్తుతానికి అనుమతిస్తున్నారు. సో యాక్చువల్ గా ఎల్లుండి నిమజ్జనం అయినా కూడా ఈ రేపంతా కూడా భక్తులను అనుమతించబోము. ఎందుకంటే రేపు ఈ మహాగణపతిని నిమజ్జన ప్రక్రియ కోసం ముందస్తుగానే ఇక్కడ ఉన్నటువంటి కర్రలను తొలగించడం, అలాగే ఇక్కడి నుంచి వెల్డింగ్ పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి సో రేపు భక్తులకు అనుమతించబోము. సో ఏదన్నా ఈ రోజు నైట్ 12 o'clock వరకు మిడ్ నైట్ 12 o'clock వరకు పబ్లిక్ ని అనుమతి చేస్తామని ఇప్పటికే ప్రకటించడం తోటి సో ఈ రోజే చివరి రోజు అని చెప్పేసి ఈ రోజు మార్నింగ్ నుంచే భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున భక్తులైతే ఈ గణేష్ ను చూడడానికి బడా గణేష్ ను చూడడానికి ఇక్కడికి చేరుకుంటున్నారు. సో యాక్చువల్ గా ఈ రోజు నిర్వాహకులు చెప్పేదాని ప్రకారం అయితే ఈ రోజు ఒక్కరోజే ఇప్పటి వరకు 2 నుంచి 2.5 లక్షల మంది భక్తులు వచ్చారని వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఈవినింగ్ అవుతున్నా కొద్ది పబ్లిక్ ఇంకా రష్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇంకొంతమంది ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు ఫ్యామిలీస్ తోటి వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఇంకా ఈ రష్ అనేది నైట్ అవుతున్నా కొద్ది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 11 o'clock అవ్వగానే మొత్తం గేట్స్ అన్ని బార్ గేట్స్ అన్ని క్లోజ్ చేస్తాము, ఆ తర్వాత ఎవరిని కూడా అనుమతించబోమని చెప్తున్నారు. సో ఈ రోజు నైట్ 12 o'clock తర్వాత ఇక్కడ పూర్తిగా ఇక్కడ మహాగణపతికి కలశ పూజ చేస్తారు. ఆ పూజ తర్వాత వినాయకుడి విగ్రహాన్ని కదిలించి నిమజ్జనానికి అయితే ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి ఎల్లుండి దీనికి సంబంధించి ఎర్లీ మార్నింగ్ నిమజ్జన ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందని ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే మహాగణపతి నిమజ్జన ప్రక్రియ తొందరగా స్టార్ట్ అయితే ఆ తర్వాత మిగతా విగ్రహాల నిమజ్జనం కూడా ఈజీ అయిపోతుందని భావిస్తున్న అధికారులు ఎల్లుండి ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ రోజు మిడ్ నైట్ నుంచి 12 o'clock నుంచి ఈ విగ్రహం వద్ద వెల్డింగ్ వర్క్స్, అలాగే ఈ షెడ్ కర్రల తొలగింపు లాంటి వర్క్స్ అన్ని కూడా చేస్తాము. సో ఇప్పటికే విజయవాడ నుంచి భారీ టస్కర్ అయితే ఇక్కడికి చేరుకుంది. ఈ భారీ టస్కర్ ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి భారీ టస్కర్ ద్వారానే వినాయకుడిని నిమజ్జనానికి ఇక్కడి నుంచి తరలిస్తారు కాబట్టి ఇప్పటికే టస్కర్ చేరుకుంది. మరోవైపు ఒక భారీ క్రేన్ కూడా ఇక్కడికి వస్తుంది. ఇప్పటికే క్రేన్ నంబర్ 4 వద్ద ఒక క్రేన్ ని పెట్టారు నిమజ్జనం చేసేది హుస్సేన్ సాగర్ వద్ద. మరోవైపు ఇక్కడికి కూడా ఒక భారీ క్రేన్ వస్తుంది. ఆ భారీ క్రేన్ ద్వారా తీసి టస్కర్ పైన వినాయకుడిని పెడతారని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇప్పటికే లాస్ట్ ఇది 9th డే. ఈ లాస్ట్ 9 days గా అయితే భారీగా భక్తులు వచ్చారు. సుమారుగా ప్రతిరోజు 2 నుంచి 3 లక్షల మేర భక్తులు అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారని ఇటు ఆలయ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ గణేష్ ఎత్తు 69 అడుగులు, వెడల్పు 28 అడుగులు ఉండడంతో దాని విగ్రహాన్ని టస్కర్ పై ఎక్కించేందుకు, దాన్ని సక్రమంగా అమర్చేందుకు దానిపైన వెల్డింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా రేపటి నుంచి ఈ రోజు మిడ్ నైట్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో దీనికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి సో రేపు ఎవరిని కూడా అనుమతించబోమంటున్నారు. సో వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో మొత్తం 20 మంది వర్కర్స్ తోటి ఈ పనులు అయితే కొనసాగుతాయి. మరోవైపు ఈ భారీ టస్కర్ గురించి చెప్పుకుంటే మొత్తం 24 వీల్స్ ఉంటాయి. 75 అడుగుల పొడుగుతోటి 11 అడుగుల వెడల్పుతోటి ఉన్న ఈ టస్కర్ 100 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉంటుందని ఇక్కడ ఉన్న నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇక మరోవైపు విగ్రహం అటు ఇటు కదలకుండా ఉండేలా ఒక ఐరన్ స్తంభాలతోటి ఒక బేస్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ బేస్ పైనే బడా గణేష్ ని పెట్టేసి ఇక్కడ నుంచి నిమజ్జనానికి అయితే తీసుకుపోతారని అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికైతే బడా గణేష్ విగ్రహానికి సంబంధించి
భక్తులను ప్రస్తుతానికి అనుమతించిన ఈ రోజు నైట్ వరకే అనుమతిస్తాము. సో మరొక సేపట్లో పూర్తిగా ఇదంతా కూడా క్లోజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. సో చివరి క్షణం కాబట్టి, చివరి గంటలు కాబట్టి సిటీలోని పబ్లిక్ అంతా కూడా ఈ బడా గణేష్ ని మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వీలుండదు కాబట్టి ఇప్పటికైతే ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. సో ఈ రోజు అంతా దర్శనం ఉంటుంది. మిడ్ నైట్ 11 కాగానే గేట్స్ అన్ని బార్గేట్స్ అన్ని క్లోజ్ చేస్తారు. 12 కి మొత్తం అన్ని తీసేసి 12 కి దర్శనాలు కూడా క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఈ బడా గణేష్ ని చూడాలంటే మాత్రం ఎల్లుండి జరగబోయే నిమజ్జన ప్రక్రియలో మాత్రమే చూసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇప్పటికే భారీ సంఖ్యలో ఇక్కడికి భక్తులు అయితే చేరుకుంటున్నారు. కెమెరా పర్సన్ మధుతో సదానందం, V6 న్యూస్, ఖైరతాబాద్ గణేష్. కామారెడ్డి జిల్లాలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల జిల్లాలో వర్షాలతో వచ్చిన వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వరద ప్రభావంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. లింగంపేట మండలం లింగంపల్లిలో వరద తాకిడికి కొట్టుకుపోయిన R&B బ్రిడ్జ్ పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత కామారెడ్డికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి, పీసీసీ చీఫ్ మహేష్, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, వెంకటరమణారెడ్డి ఉన్నారు. కొడంగల్కు సమానంగా కామారెడ్డిని అభివృద్ధి చేస్తానన్నారు. ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ప్రత్యేక కోటా కింద ఇండ్లు ఇస్తామని చెప్పారు. 103 ఏళ్ల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్టు భారీ వరదలను తట్టుకొని నిలబడిందని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నాణ్యమైన ప్రాజెక్టులకు ఇది నిదర్శనమన్నారు రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు CSR ఫండ్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గం నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, కొడంగల్కు నేను ఏం సాయం చేయగలను కామారెడ్డికి కూడా అదే సాయం చేస్తాను. ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా మిత్రుడు వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పని చేయించుకునే బాధ్యత మీది. పోచారం ప్రాజెక్ట్ 103 సంవత్సరాల క్రితం 26 లక్షల రూపాయలతో కట్టింది. ఇంత వరద ఉపద్రవం వచ్చినా తెగకుంటుంది. అంటే చాలా గట్టిగా మజబూత్గా ఉన్నది. ఇక నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పను. లేని పూరి గుడిసెలు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు. మనం ఈ ఫ్లడ్ డ్యామేజెస్లో కూడా మనం కొన్ని ఇండ్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద. అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి. వరద వల్ల జరిగిన నష్టాన్ని దగ్గరుండి పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చామన్నారు సీఎం రేవంత్. ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం అందించేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఇతర సామాగ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని, పూర్తిగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. మీకు ఒకటే మాట ఇస్తున్నాం, ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పిండ్రు. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం 100% పనిచేస్తుంది. అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా. మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్ బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి. కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరీ పేదలకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరవి ఈ CSR ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాళ్ళు ఏం సహాయం చేస్తారో చూడండి. మిగిలిన సహాయం ఎంత కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మనం అందిద్దాం. మీరు దేనికి వెనకకు పోకండి. జిల్లాలో వరదలకు నష్టపోయిన బాధిత రైతులతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. వరదలతో మునిగిన పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. కామారెడ్డి జిల్లా GR కాలనీకి సీఎం రావడం సంతోషంగా ఉందన్నారు బాధితులు. తమ సమస్యలన్నీ సీఎంకు చెప్పామన్నారు. వరద ఎలా వచ్చిందని సీఎం స్వయంగా అడిగి ఆదుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు బాధితులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలతో పంటలు నీట మునిగాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పత్తి చేన్లలో నీరు నిలిచింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు భారీగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో వాన దంచి కొట్టడంతో నది, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
చెరువులకు గండ్లు పడడంతో వేలాది ఎకరాల్లో నీట మునిగాయి పంటలు. వరద ఉధృతికి కాలువలు పొలాల మీదుగా ప్రవహించాయి. దీంతో పొలాలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 10,921 ఎకరాల్లో 8,892 మంది రైతులకు సంబంధించిన పంటలకు నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా 5,011 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. వరదలతో పంట చేన్లలో మట్టి మేటలు చేరాయి. పంట అంతా నష్టమైంది, అంత ఉసుక పెట్టింది. ఇటువంటి వరదన చూలే మా దగ్గర ఇట్లా ఇంతగానం నష్టం జరగలేదు. మేము ఒక గుట్ట మీద ఉన్నట్టున్నాం కానీ మాకు ఇంత ప్రమాదం అయిపోయింది. ఇప్పుడు అందులో నీళ్ళు మొత్తం అది కుళ్ళిపోతుంది నారా. ప్రాథమిక సమాచారం మేరకు భారీ వర్షాల కారణంగా సిద్దిపేట జిల్లాలో 7,345 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 16,230 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో అంతకు ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. రైతుల పంట పొలాల్లో ఇసుక మేటలు అలాగే ఉన్నాయి. చేన్లలో నిలువ ఉండే నీటితో పంటలు కుళ్ళిపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొంత వరి పంట మునగడం జరిగింది. అదేవిధంగా కొన్ని క్షేత్రాల్లో ఇసుక మేట వేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 1,687 ఎకరాల్లో వరి పంట మరియు మొక్కజొన్న, వెజిటేబుల్, సోయాబీన్ నష్టం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇది సుమారుగా 1,000-2,000 మంది రైతులకు సంబంధించి వారి యొక్క వివరాలను సేకరించే మొదలుపెట్టడం జరిగింది. ఈ ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. ఈ సమయంలో ఇంకా 1-2 రోజుల వరకు కూడా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా రైతులు ఎరువులు కానీ పురుగు మందుల పిచికారీ కానీ వాయిదా వేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎక్కడైతే నీటి ప్రభావం ఉందో అక్కడ పొలాలకు వెళ్లే దగ్గర రైతులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. మెదక్ జిల్లాలో వరదలతో భారీ నష్టం జరిగినట్లు అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తమకు ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన గోదావరి ప్రస్తుతం కాస్త శాంతించింది. వరదతో చాలా గ్రామాల్లో జలదిగ్బంధమయ్యాయి. చాలా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరదలతో తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా బాసరలో ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ శాంతిస్తోంది. క్రమక్రమంగా వరద తగ్గుతోంది. 4 రోజుల పాటు ప్రళయం లాంటి వరద ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇప్పుడు వరద ప్రవాహం తగ్గడంతో గోదావరి పుష్కర ఘాట్లు బయటపడ్డాయి. గంగామాత విగ్రహం వద్ద వరద నీరు తగ్గింది. నిన్నటి వరద ఉధృతితో ఒక్క పడవ కనిపించలేదు. వరద నీరు దిగడంతో అక్కడ బోట్లు కనిపిస్తున్నాయి. గోదావరి తీరం నుండి అమ్మవారి ఆలయానికి వెళ్లడానికి ఉన్న మార్గం గోదావరిలో మునిగిపోయింది. వరదల వల్ల అక్కడికి తెప్పలపై ప్రయాణం చేశారు. ఇప్పుడు వరద తగ్గడంతో అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డు కనిపిస్తోంది. ఆలయ సమీపంలో వరద నీరు తగ్గుతుండడంతో యజమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. లాడ్జులు మునిగిపోయాయి. కొన్ని లాడ్జులు మొదటి అంతస్తు వరకు నీటిలో మునిగిపోయాయి. ఇప్పుడు వరద తగ్గడంతో కార్లు బయటపడుతున్నాయి. గోదావరి భారీ వరద పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలను ముంచింది. బాసరా, లోకేశ్వరం మండలాల్లో వేలాది పంటలు మునిగాయి. అదేవిధంగా ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు ఎస్ఆర్ఎస్పీలోకి చేరింది. ఆ వరద నీటిని ప్రాజెక్టు నుండి 5 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు వదిలారు. రికార్డు స్థాయిలో వరద నీరు వదలడంతో నిర్మల్ జిల్లాలోని సోన్, మామడ, లక్ష్మణాచాంద, ఖానాపూర్, దస్తూరాబాద్లో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ప్రధానంగా పత్తి, సోయా, పసుపు, మొక్కజొన్న, వరి, కంది పంటలు నీటిలో మునిగిపోయాయి. పంటలు నీటిలో మునిగిపోయి రైతులకు తీవ్రమైన నష్టం జరిగిందంటున్నారు. భారీ వర్షాలు తమను కోలుకోలేని దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 12,904 ఎకరాల్లో పంటలకు నష్టం కలిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరద నీటి కోతలతో పంట పొలాల్లోనూ కందకాలు ఏర్పడ్డాయి. మాకు మాత్రం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఒక్క సహాయం చేయండి సార్. మేము మాత్రం బలరు వచ్చేంత వరకు మా పంటలు పోయినాయి సార్. మాకు పంటలతోటి అల్లరలేదు సార్. మాకు మాత్రము బలరు వచ్చేటట్లు ఏదైనా సాయం చేయండి సార్. ప్లీజ్ సార్, చేతులెత్తి మొక్కుతున్నాం. మరొక వైపు లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. వనదేవతల జాతర ఖ్యాతిని పెంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం 236 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందించి కుంభమేళాలు నిర్వహించిన సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది.
గద్దెల డిజైన్ మేడారం మాస్టర్ ప్లాన్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రులు సీతక్క, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన సమ్మక్క సారక్క వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటేలా చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రులు కొండ సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్. ఇందుకోసం 236 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టుగా మేడారం పరిసరాలను తీర్చిదిద్దుతామని తెలిపారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మేడారం మాస్టర్ ప్లాన్పై మంత్రి సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ములుగు కలెక్టర్ దివాకర్తో పాటు ఎండోమెంట్ అధికారులు మాస్టర్ ప్లాన్పై చర్చించారు. జాతర నిర్వహణ ఏర్పాట్లు, మేడారం మాస్టర్ ప్లాన్ డిజైన్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకున్న తర్వాత ముందుకెళ్తామన్నారు మంత్రులు. మేడారంలో గద్దెల అభివృద్ధికి 58.2 కోట్లు, గద్దెల దగ్గర కళాకృతి పనులకు 6,08,00,000 రూపాయలు, జంపన్నవాగు అభివృద్ధి కోసం 39 కోట్లు, భక్తుల వసతి కోసం 50 కోట్లు, రోడ్ల అభివృద్ధికి 52 కోట్ల రూపాయలతో ఆలయ ప్రాంగణ కొత్త డిజైన్ను పరిశీలించారు మంత్రులు. పూజారుల సూచన మేరకు ఆధునీకరణ పనులు జాతరలోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మేడారం అభివృద్ధిలో పూజారులను భాగస్వాములను చేస్తామన్నారు మంత్రులు. మహాజాతరకు ప్రజాప్రభుత్వం 150 కోట్లు కేటాయించిందని, అవసరమైతే ఇతర శాఖల సహాయంతో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఒకే వరుస క్రమంలో గద్దెలు, కుంభమేళాలు నిర్వహించిన సంస్థకు మాస్టర్ ప్లాన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు మంత్రులకు తెలిపారు. సమ్మక్క సారక్క పూజారుల సూచన మేరకు రూపొందించిన మేడారం ఆలయ ప్రాంగణ కొత్త డిజైన్ను పరిశీలించారు మంత్రులు సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్. డిజైన్లలో కొన్ని మార్పులపై మంత్రులు సూచించారు. మహాజాతరలోపు పూర్తి చేయాల్సిన పనులను త్వరగా చేపట్టాలని మంత్రులు సూచించారు. సమ్మక్క సారక్క పూజారులతో చర్చించి వారి అభిప్రాయం మేరకు ఆధునీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. భక్తుల సందర్శన కోసం అమ్మవారి సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు, గద్దెలు ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీని ద్వారా జాప్యం లేకుండా అమ్మవార్లను భక్తులు దర్శించుకునేందుకు అనువుగా ఉంటుందన్నారు. జాతర విజయవంతం రహదారులపై ఆధారపడి ఉంటుందని, అందుకే మేడారం ఊరట్టం, మేడారం కన్నెపల్లితో పాటు మరో 4 మార్గాల విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు అధికారులు. అవసరమైతే నేషనల్ హైవే అధికారులతో మరోసారి రివ్యూ చేయాలని నిర్ణయించారు మంత్రులు. జాతర సమయంలో వెహికల్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా డిజైన్లు రూపొందించాలన్నారు. భక్తులకు ప్యూరిఫైడ్ వాటర్తో పాటు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారానికి ప్రభుత్వం నిధుల వరద పారుస్తోంది. గతానికి భిన్నంగా మేడారం మహాజాతర ఏర్పాట్లు, శాశ్వత పనుల కోసం 150 కోట్ల రూపాయలు మంజూరు చేయగా, ఇక తాజాగా మరో 38 కోట్ల రూపాయలు కేటాయించింది సర్కార్. భక్తులతో పాటు టూరిస్టులను ఆకట్టుకునేలా ఈ నిధులతో మేడారంలో నారిగెబంధం గుట్టపై 28 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు. ములుగు జిల్లా మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మ కొలువై కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా మారిన ప్రదేశం. దండకారణ్యంలోని ఈ గ్రామంలో 2 ఏళ్లకొకసారి జరిగే జాతరకు లక్షల్లో భక్తులు తరలివస్తారు. ఒకప్పుడు మహాజాతరకే భక్తులు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఏడాదికి జరిగే మినీ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ప్రతిరోజు మేడారంకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఇలా నిత్యం 3,000 మంది వరకు మేడారం వస్తున్నారని, ఇక వీకెండ్ శని ఆదివారాలు హాలిడేస్లలో 10 నుంచి 20,000 వరకు భక్తుల సంఖ్య దాటుతోంది.
మేడారంలోనే మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి మహాజాతర 4 రోజుల పాటు జరగనుంది. ఈ క్రమంలోనే మేడారం డెవలప్మెంట్ కోసం 236.2 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందించగా 150 కోట్లను పలు శాఖలకు నిధులు కేటాయించారు. గద్దెల అభివృద్ధికి 58 కోట్ల 2 లక్షల రూపాయలు, గద్దెల దగ్గర కళాకృతి పనులకు 6.8 కోట్ల రూపాయలు, జంపన్న వాగు అభివృద్ధి కోసం 39 కోట్లు, భక్తుల అకామిడేషన్ కోసం 50 కోట్లు, రోడ్ల అభివృద్ధికి 52.5 కోట్లు, ఇతరత్ర పనులకు మిగతా నిధులను వినియోగించనున్నారు. మరోసారి మేడారంపై ప్రభుత్వం ప్రత్యేకత చాటుకుంది. తాజాగా మరో 38 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ములుగు జిల్లాలో రామప్ప, లక్నవరం, బోగత జలపాతం సందర్శనకొచ్చే పర్యాటకులు ఇక్కడి వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేడారాన్ని పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తోంది. అమ్మవార్లకు ప్రభుత్వం కేటాయించిన నారిగబంధం గుట్టపై ఉన్న 28.05 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు 38 కోట్లు మంజూరు చేసింది. మేడారంలో ఒక నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులివ్వటం ఇదే తొలిసారి. 30 ఎకరాల చుట్టూ భవనాలు నిర్మించి మధ్యలో స్విమ్మింగ్ పూల్స్, పిల్లలు పెద్దలకు ఆడుకునే విధంగా పచ్చిక బయళ్లతో తీర్చిదిద్దనున్నారు. వనదేవతల చరిత్ర, ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్తో పాటు స్మృతివనము ఏర్పాటైతే మేడారం ముఖచిత్రం మారిపోనుంది. వీధి కుక్కలపై విస్తృత ప్రచారం కల్పించే పనిలో పడ్డారు నల్గొండ జిల్లా అధికారులు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని పాఠశాల విద్యార్థులకు కరపత్రాల పంపిణీ, ర్యాలీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మున్సిపల్, పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో వీధి కుక్కలపై పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు. నల్గొండ జిల్లాలో వీధి కుక్కలపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. సంబంధిత అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు వీధి కుక్కలపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని, దీని ద్వారా వారి తల్లిదండ్రులకు సమాచారం వెళ్తుందన్నారు కలెక్టర్. విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని షెడ్యూల్ నిర్వహించారు జిల్లా అధికారులు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో హోర్డింగ్లు ఏర్పాటు చేసి ప్రజలకు వీధి కుక్కల వల్ల కలిగే నష్టాలు, వీధి కుక్కల సెటిలైజేషన్, వ్యాక్సినేషన్, దత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించే పనిలో పడ్డారు. దేవరకొండ డివిజన్లో గత వారం వీధి కుక్కల వ్యాక్సినేషన్, దత్తత కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు తెలిపారు అధికారులు. దీంతో జిల్లా వ్యాప్తంగా కుక్కల దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దేవరకొండ డివిజన్ అధికారులు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని అభినందించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లాలో అన్ని మున్సిపల్, పట్టణ ప్రాంతాలలో కుక్కల వ్యాక్సినేషన్తో పాటు సెటిలైజేషన్, కుక్కలను దత్తత తీసుకునే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు కలెక్టర్. కుక్కల ప్రేమికులతో సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్ర ఏర్పాటుకు తక్షణమే అంచనాలను రూపొందించి ప్రణాళిక తయారు చేసి పంపించాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ను ఆదేశించారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో 3 ఏళ్ల బాలుడు కుక్క కాటితో మరణించిన ఘటన నల్గొండ జిల్లాలో జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్. ప్రతి ఒక్క అది విధి కుక్క కావచ్చు, లేదా ఇంట్లో పెంచుతున్న పెట్ డాగ్స్ అయినా కావచ్చు, తప్పకుండా 100% వ్యాక్సినేషన్ మన జిల్లాలో అయి ఉండాలి. 100% రేబీస్ వ్యాక్సినేషన్ అవ్వాలి అంటే విధి కుక్క కానివ్వండి, పెట్స్ కానివ్వండి, ఆ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో మా ఫోకస్ ఇప్పుడు 100% వ్యాక్సినేషన్ మీద ఉంది. రోజు రోజుకి పెరుగుతున్న వీధి కుక్కల దాడులతో జనం అప్రమత్తంగా ఉండాలన్నారు కలెక్టర్. చిన్నారులపై, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వరంగల్ జిల్లాలో ఎన్సీసీ జాతీయ సమైక్యత శిబిరం నిర్వహించారు. దేశ ప్రజలందరూ ఒక్కటే అని చాటి చెప్పేందుకు ఎన్సీసీ 10వ తెలంగాణ బెటాలియన్ వరంగల్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించామన్నారు. కార్యక్రమంలో తెలంగాణతో పాటు బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లకు చెందిన 600 మంది ఎన్సీసీ క్యాండిడేట్స్ పాల్గొన్నారు.
జిల్లా బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ జాతీయ సమైక్యత శిబిరం నిర్వహించారు. జాతీయ సమైక్యత, వివిధ జాతుల సమ్మేళనం, సంస్కృతి సంప్రదాయాలు, దేశాభివృద్ధి, భారతీయ ఆచార కట్టుబాట్ల మేళవింపుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని మమనూరు బెటాలియన్లో 12 రోజుల పాటు ఈఎన్సీసీ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణతో పాటు బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లకు చెందిన 600 మంది ఎన్సీసీ క్యాండిడేట్స్ హాజరయ్యారు. వరంగల్లోని సైన్స్ సెంటర్, జూ పార్కులో జంతువులు, పక్షులను చూసి ఆనందం వ్యక్తం చేశారు. 200 कैडेट हमारे साथ यहाँ आए हैं. हम लोगों ने अभी कुछ देर पहले साइंस एग्जीबिशन का विजिट किया है और अब हम यहाँ के जो साइंस सेंटर के बाद हम लोग जू में हैं, जहाँ नए नए जानवरों को नज़दीक से देखने का मौका मिला और हमारे कैडेट्स काफ़ी खुश हैं, काफ़ी उत्साहित हैं. బీహార్ నుంచి తెలంగాణ వాళ్ళు వచ్చారు. తెలంగాణలో సంస్కృతిని బీహార్కి అలవాటు చేయడం, లేదా వాళ్ళు నేర్చుకోవడం, బీహార్లో ఉన్న వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళ వంటలు ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళు ఏ విధంగా జీవన విధానం ఉంటుంది, ఇవన్నిటిని మన తెలంగాణ క్యాడెట్స్కి అలవాటు చేయించడం. దీనివల్ల ఏమైతుందో 12 రోజులు ఈ షేరింగ్లో వీళ్ళను కలిసిపోవడం వల్ల 2 రాష్ట్రాల మధ్య ఒక సమైక్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. అన్ని సంస్కృతులు కలబోస్తేనే మనందరం భారతీయులం అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో వరంగల్ గ్రూప్ పీటీసీ ట్రైనింగ్ సెంటర్లో కొనసాగుతుంది. ఈరోజు వీళ్ళను విజిట్ కోసం బీహార్, జార్ఖండ్ డైరెక్టరేట్ నుంచి క్యాడెట్స్ని తీసుకురావడం జరిగింది. చారిత్రాత్మక ఓరుగల్ల నగరంలోని సైన్స్ సెంటర్ను చూసిన బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ తెలుగు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు బాగున్నాయని తెలిపారు. తెలంగాణను విజిట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. हम लोग यहाँ 10 दिन के लिए आए हैं. अभी हम लोग साइंस सेंटर विजिट करने के लिए आए हैं. साइंस सेंटर देख लिए, बहुत अच्छा जगह है. और फिर हम लोग अभी जू देखने के लिए आए हैं. जू के बाद फिर हम लोग कहीं और जाएंगे देखने के लिए. यहाँ बहुत अच्छा जगह, ये बहुत अच्छा जगह. Their food quality and taste is awesome. We all are tasting new different dishes all the time, and we are enjoying all the time. All the PI staffs are very cooperative and exhibition. And now we have visited the zoological park in Warangal. Here we saw the leopard and ostrich egg. I have shown the ostrich for the first time, leopard. I am very happy to visit. విద్యార్థులకు సేవా గుణాన్ని, దేశపు ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ఎన్సీసీ ఉపయోగపడుతోందన్నారు అధికారులు. యువత మరింతగా బెటాలియన్లో చేరేందుకు ఆసక్తి కనపరచడం హర్షించదగ్గ విషయమన్నారు. వినాయక చవితి సందర్భంగా 9 రోజుల పాటు పూజలు అందుకునే గణనాథులను మట్టితో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. నవరాత్రుల అనంతరం నీటిలో నిమజ్జనం చేస్తారు. కానీ నిత్య పూజలు అందుకునే వినాయక ఆలయాలు కూడా చాలానే ఉన్నాయి. అలా స్వయంభూగా వెలిసిన ఆలయాలు కరీంనగర్లోనూ ఉన్నాయి. అలాంటి వాటిలో కరీంనగర్ కట్టారాంపూర్లో 100 ఏళ్లుగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాసిల్లుతోంది గిద్దె పేరుమాండ్ల స్వామి ఆలయం. మరొకటి నిరాధరణకు గురవుతున్న శంకరపట్నంలోని మరో గణనాథుని విగ్రహం. వీటి విశేషాలను తెలుసుకుందాం. విశాలమైన ప్రాంగణం, ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన కరీంనగర్లోని గిద్దె పెరుమాండ్ల ఆలయంలో కాసేపు గడిపితే చాలు మదిలోని ఆందోళనంతా తొలగిపోయి మనసంతా ప్రశాంతంగా మారుతుంది. స్వయంభూ గణపతిగా 100 ఏళ్లుగా పూజలందుకుంటున్న ఈ కోవెలలో ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నాడు. గిద్దెనగా వినాయకుడు, పెరుమాళ్లుగా ఆంజనేయుడు ఈ కోవెలలో నిత్య పూజలందుకుంటున్నారు. ఓవైపు నవరాత్రుల గణపతులతో పాటు ఒకప్పుడు రాంపూర్ గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు కరీంనగర్లో అంతర్భాగమైంది. సుమారు 620 ఏళ్ల క్రితం ఇక్కడ హనుమంతుని విగ్రహం స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ ఓ మార్వాడి సంస్థానం ఉండేదని, ఆ సంస్థానానికి చెందిన ఓ భక్తుడు ఆంజనేయ స్వామిని 21 రోజుల పాటు దీక్షతో పూజించగా కలలో స్వామి కనిపించి దక్షిణ దిశగా వెళితే గణపతి విగ్రహం దొరుకుతుందని, దాన్ని తన పక్కన ప్రతిష్ఠించమని కోరాడని చెబుతారు. అలా వెళ్లిన మార్వాడి భక్తునికి ఇక్కడకు దగ్గరలోని మానేరువాగులో ఇసుకలో కూరుకుపోయిన లక్ష్మీ గణపతి విగ్రహం కనిపించగా దాన్ని ఇక్కడికి తెప్పించి ప్రతిష్ఠించారని చెబుతుంటారు. హనుమంతుని పూజారికి ఈ విగ్రహం కలలొచ్చి ఇక్కడి నుంచి నేను దక్షిణ ముఖాన వాగు ఉంటుంది, ఆ వాగులోనే ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పేసి ఆ పూజారికి తెలియజేస్తే, ఆ పూజారి ఈ ఉన్నటువంటి గ్రామం ప్రజలకందరికీ తెలియజేసి
వాగులు అందరూ పోయి గడ్డపారలో తవ్వంగా 3 రోజులు తవ్విండ్రు. 3 రోజుల తర్వాత ఆ విఘ్నేశ్వరుడు పిలిచాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా గిద్దె పెరుమాండ్ల ఆలయంలోని ఆంజనేయ స్వామి పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తాడు. ఇలా పశ్చిమ ముఖదారుడైన ఆంజనేయుణ్ణి భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతేగాక ఇక్కడ కొలువైన గణపతి విగ్రహాన్ని చాలా కాలం పాటు ఆంజనేయునికి అలంకరించినట్లుగానే సింధూర వర్ణంతో అలంకరించేవారు. మార్వాడీలతో ప్రతిష్ఠించినందున వాళ్ళ సంప్రదాయం ప్రకారమే గణపతి ఇక్కడ సింధూర వర్ణంలో దర్శనమిచ్చేవారు. అయితే స్వయంభూగా వెలిసిన గణపతికి సింధూరం పూయడం కొంతకాలంగా ఆపేశారు. భక్తులకు నిజరూప గణపతిగా చూపించేందుకే ఇలా చేశామని చెబుతున్నారు ఆలయ అర్చకులు. మనకి కాణిపాకంలో నీళ్ళలో వెలిసాడు కదా, ఇక్కడ మాత్రం భూమిలో నుంచి వినాయకుడు వెలిసాడు. కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఈ వినాయకునికి కూడా సింధూరం పూసేవారు. ఒక 4-5 సంవత్సరాల క్రితమే ఇక్కడ నిజరూప దర్శనంగా మనకి స్వామి కనిపిస్తున్నాడు. అప్పుడు మొత్తం సింధూరంతో ఇంకా చాలా విశాలంగా కనిపిస్తుండే భగవంతుడు. చాలా పురాతనమైన చాలా విశిష్టమైన ఆలయం. ఇక్కడ సంకష్టహర చతుర్థి పూజలు చాలా విశేషం అండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు. నిజంగా చాలా అంగారక చతుర్థి కానీ ప్రతి నెల జరిగే సంకష్టి పూజ కానీ చాలా విశిష్టమైనది. అభిషేకాలు కానీ పూజలు కానీ నిత్య పూజలు కానీ నిజంగా మన వెలిసిన వినాయకుడు మనం నవరాత్రులను 9 రోజులు ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో ఇక్కడ ప్రతిరోజు కూడా అలానే జరుగుతాయి పూజలు. స్వయంభుగా వెలిసిన రూపం ఇక్కడ వినాయకుల స్వామివారిది. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు. ఈ రెండు కూడా స్వయంభు కాబట్టి ఇక్కడ గిద్దన్నగా వీరిని పిలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లా పరిధిలోనే వస్తున్న వారు ఇంకా పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ప్రభుత్వము చొరవ తీసుకొని ఈ దేవాలయం డెవలప్మెంట్కి కృషి చేస్తే బాగుంటుంది అనేది కేవలం మా రాంపూర్ వాస్తవ్యులే కాదు, ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క భక్తుల ఆలోచన కూడా. ఇక స్వయంభూ గణపతిగా వెలిసిన మరో విగ్రహం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ శివారులో బయానా గుట్ట సమీపంలో ఉంది. గుట్టను ఆనుకొని ఓ గుండుపై దక్షిణ ముఖంతో వినాయకుడు విగ్రహం వెలిచి ఉండటంతో భక్తులు పూజలు చేశారు. ఉచ్చిష్ట గణపతిగా పేరున్న ఈ వినాయకుడు సుమారు 500 ఏళ్ల క్రితమే వెలిసినట్లు చెబుతుంటారు. ఇక్కడికి సమీపంలో భైరవపట్నం అనే ఒక ఊరు ఉండేది. ఊరు పక్కనే ఈ వినాయకుడి విగ్రహం వెలిసినట్లు స్థానికులు తెలిపారు. ఈ వినాయకుడి విగ్రహం పక్కన శివలింగం, నంది విగ్రహంతో పాటు నాగసర్పాలతో ఎల్లమ్మ విగ్రహం ఉంది. ఒకప్పుడు స్థానికులతో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసేవారని తెలిపారు. ఈ విగ్రహం వద్దకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు వెళ్లలేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ఇప్పటికైనా అధికారులు ఈ విగ్రహాన్ని గుర్తించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. 500 సంవత్సరాల కింద ఇక్కడ ఊరు ఉండేది, శిథిలమై పోయింది. కానీ నా గురువు కృప వల్ల నేను ఇక్కడ ఈ దేవతల చేసేదందుకు నాకు సంకల్పం కల్పించి నన్ను ఇక్కడ అజ్జేస్తుండు. సౌకర్యాలు కావాలి, ఇక్కడ గుడి గోపురాలు అన్నీ కావాలి. గణపతికి ఇక్కడ ఉన్న దేవతలకు అందరికీ సౌకర్యాలు చేసి ఇక్కడ గుడి గోపురాలు కావాలని నా యొక్క కోరిక. భయన్న గుట్ట ఉంటది, అక్కడ గుట్ట కాడ వినాయకుని విగ్రహం ఉన్నది. ఆ విగ్రహానికి మేము ప్రతి పంటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టి పంట మొదలు పెడతాం. మాకు బాగా పంట వస్తుంది. ఆ దారి సరిగా లేక ఎవరు రావడం లేదు. తొవ్వ కూడా వర్షం పడ్డప్పుడల్లా ఇబ్బందిగా ఉన్నది. ఈ పక్క పంటి వెనకట మా నాన్నగారు చెప్పేది ఊరు ఉన్నదని చెప్పేది. ఇప్పుడైతే ఊరు అనేది ఏం లేదు, మొత్తం చిలకలు అయిపోయినాయి. ఈ గుట్టగాడికి వెనకట మేము వచ్చేది, వంటలకు వచ్చేది, జనం వచ్చేది. ఇప్పుడైతే ఎవరు వస్తలేరు. ఇప్పుడు వినాయకుడి పండుగ కాబట్టి వినాయకుడు ఉన్నాడు కాబట్టి వస్తాను కొబ్బరికాయ కట్టుకొని పోతున్నారు. వినాయకుడిని అందరూ ఆదిదేవునిగా కొలుస్తుంటారు. అందరికంటే ముందు గణపతికి పూజలు చేస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యం గల గణపతి ఆలయాలు కరీంనగర్లో 100 ఏళ్లుగా పూజలందుకుంటున్నాయి. అయితే ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ కోవెలలను అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం స్వామి భక్తులను నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటికైనా గణపతి ఆలయాల ప్రాశస్త్యాన్ని ప్రచారం చేసి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్.